హలో యూట్యూబ్ ఫ్యామిలీస్, అందరికీ నమస్కారం. నేనైతే మా చిన్న ఫ్యామిలీతో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఎందుకంటే మాకు ఇంకా బయట ఎక్కడ తిరగం, ఏం చేసుకోము. ఏదైనా ఉంటే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, అదైనా ఎప్పుడో ఒకసారి. ఇలా ఏదైనా పండగలు వస్తే మాత్రం వెళ్తాము. అంతా ఇంత కాదు, మేము చేసిన ఎంజాయ్ మాత్రం నేను ఎప్పుడు చేయలేదు. అంత బాగా ఎంజాయ్ చేసాం మేము మాత్రం. ఈరోజు మేము తయారు చేసే చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీ 5 కిలోల చికెన్ బిర్యానీకి మా కష్టాలు అంతా ఇంత కాదు. నేనంత స్పీడ్‌గా పెట్టాను కాబట్టి మీకేం అర్థం కాకపోవచ్చు. కానీ మేము మాత్రం చాలా కష్టపడ్డాం ఈ బిర్యానీకి. ఎందుకంటే మధ్య మధ్యలో ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేయడం, తర్వాత పిల్లలొచ్చి హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్ అంటే నేను కట్ చేయడం. తర్వాత మామిడికాయల చెట్లయితే పక్క పక్కనే ఉన్నాయండి. మామిడికాయల చెట్టు మీద కోసుకొని తినడం మాత్రం చాలా బాగుంది. నిజం చెప్తున్నా. ఈ పండగ మాత్రం చాలా మెమరబుల్. అందుకే నేను వీడియో తీశాను. అండ్ ఇంకోటేంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే బయటికెళ్తే ఇది ఇలా, అదలా అని చాటుగా మాట్లాడుకుంటారు. సో, వీళ్ళ ఫేసులు నేను పెట్టకపోయినా పర్వాలేదు. నాకంటూ ఎవరైనా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉన్నదంటే వీళ్ళే. సో, వీళ్ళకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో కూడా నాకు తెలవదు. అంటే వైజాగ్‌లో నాకు ఉన్నారు. నాకెక్కువ అందరికంటే ఎక్కువ అంటే నాకు దీప్తి అంటే ఫీల్ అయితది తను ఒకవేళ వీడియో చూస్తే. దీపు అంటే నాకు చాలా ఇష్టం. చాలా అంటే చాలా. ఎందుకు అనంటే ఒక సిట్యుయేషన్‌లో నన్ను తనే చూసుకుంది. అంటే మోటివేషన్ అని ఏదైనా ప్రతీది. సో, నాకు తనంటే చాలా ఇష్టం. ఇప్పుడు తర్వాత వీళ్ళే నాకు. నిజం చెప్తున్నా. లైఫ్ ఏ టైంలో ఏమైతదో నాకు తెలియదు కానీ, మంచిగా ఉన్నప్పుడే అందరం బాగుండాలి. ముఖ్యంగా కుటుంబాన్ని మాత్రం అస్సలు వదిలేసుకోకూడదు. అది ఎంత పెయిన్‌ఫుల్లో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చూస్తున్నారు కదా బయట సొసైటీ ఎలా ఉందో. మనుషులని ఇంత ఈజీగా చంపేస్తున్నారు కోడిపిల్లని చంపేసినట్టుగా. దయచేసి ఆడపిల్లలు మీరు ఎవరైనా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒక 10,000 పెట్టైనా పర్లేదు కరాటే నేర్చుకోండి. మన సేఫ్టీ కోసమైనా మనం బ్రతకాలి. వాళ్ళని తన్నే అంతైనా మనకుండాలి. ఆ జీవితంలో లేకపోతే ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది. మన కన్నవాళ్ళు 9 నెలలు పెంచి పెద్దగా చేసి మనకిచ్చి ఈ రూపాన్ని ఇచ్చిందంతా వేస్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరైనా వినండి, అర్థం చేసుకోండి. ఈ బిర్యానీ మాత్రం చాలా బాగుంది. బాయ్.